సో వర్క్ డన్ అంటే నెట్ ఎక్స్టర్నల్ ఫోర్స్. యూజువల్ గా వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్సెస్ మనం క్యాలిక్యులేట్ చేయము, బికాస్ work done by external forces is stored in the form of kinetic energy. Work done by internal forces is stored in the form of potential energy. So ఖచ్చితంగా ఇక్కడ work done by external force అనే పదం వస్తుంది మనకి. So work done by all the external forces is equal to final kinetic energy minus initial kinetic energy. Speed increase అయితే work is positive, speed decrease అయితే work is negative. ఇది మనకు తెలుసు కదా. స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడము అంటే ఫైనల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. స్పీడ్ డిక్రీజ్ అవ్వడము అంటే ఫైనల్ వెలాసిటీ తక్కువ ఉంటుంది, ఇనిషియల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది అలా డిసైడ్ అవుతుంది. సో ఈ వర్క్ ఎనర్జీ థీరం నే ఎన్ని రకాలుగా రాయొచ్చు చూడండి. ఇది వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. దీని ప్లేస్ లో హాఫ్ mv2 స్క్వేర్ మైనస్ హాఫ్ mv1 స్క్వేర్. ఇక్కడ v1 v2 ఏంటి అంటే v1 అనేది ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ, v2 అనేది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. అలాగే ఇఫ్ ద బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, ఇఫ్ ఏ బాడీ starts from rest, ఒకవేళ ఒక బాడీ రెస్ట్ లో నుంచి స్టార్ట్ అయ్యింది అనుకుంటే, స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ 0. ఇనిషియల్ వెలాసిటీ 0 అయిపోతే వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు, యాక్చువల్ గా చేంజ్ ఇన్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv2 స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. సో ఇలా అప్పటికప్పుడు మనం అప్లికేషన్స్ ఏవైనా డెవలప్ చేసుకోవచ్చు. v1 v2 ని ఫైండ్ అవుట్ చేయడానికి మళ్ళీ మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కూడా వాడచ్చు. v is equal to u plus at, s is equal to ut plus half at square, ఇవన్నీ కూడా మనం వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఏమేమి వస్తాయి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే అది మస్క్యులర్ ఫోర్స్ అవ్వచ్చు, స్ప్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎన్ని రకాలుగా ఏవైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ అవ్వచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ అవ్వచ్చు. ఇలా ఏ ఫోర్స్ వల్ల అయినా వర్క్ జరిగితే దాన్ని మనం చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీగా రాసుకోవచ్చు. అయితే వర్క్ ఎనర్జీ థీరం మీద చాలా అప్లికేషన్స్ ఉంటాయి. వర్క్ ఎనర్జీ థీరం అప్లికేషన్స్ చెప్తాను నేను, బట్ ఒకసారి పొటెన్షియల్ ఎనర్జీ గురించి తెలుసుకుని ఆ తర్వాత మనం వర్క్ ఎనర్జీ థీరం అప్లికేషన్ చేద్దాం. బికాస్ వర్క్ ఎనర్జీ థీరం అప్లికేషన్స్ అనేవి వర్క్ చేంజ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీగా రాయాలి, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ. వన్స్ ఐ గో టు లాస్ట్, సి వర్క్ ఎనర్జీ థీరం ఎక్స్టెండెడ్. ఓకే, ఒకసారి అప్లికేషన్స్ కొద్దాము. అప్లికేషన్స్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఫస్ట్ నేను అప్లికేషన్స్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం డిస్కస్ చేసి తర్వాత పొటెన్షియల్ ఎనర్జీకి మూవ్ అవుదాం. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫాలోయింగ్. అండ్ వర్క్ ఎనర్జీ థీరం చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అప్లికేషన్ ఏంటి అంటే బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ బాడీ ఆఫ్ మాస్ m స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అనగానే ఏం చెప్పాను, ఇనిషియల్ వెలాసిటీ 0. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఇట్స్ వెలాసిటీ ఇంక్రీజ్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ F. Changed. Yes, Pavani got active now. Okay, changed to velocity v. Changed to velocity v అంటే ఏంటి, ఇది ఫైనల్ వెలాసిటీ బై ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ F. ఒక F అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వలన ఈ బాడీ మాస్ m దాని వెలాసిటీ రెస్ట్ నుంచి v కి చేంజ్ అయింది. ఇక్కడ వర్క్ డన్ ని ఎలా రాసుకుంటాము, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు, అయితే ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇవ్వలేదు కదా, సో F ఇంటూ S రాయలేము. అలాంటప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే మాస్ గివెన్, ఇనిషియల్ వెలాసిటీ నోన్ టు అస్, ఫైనల్ వెలాసిటీ నోన్ టు అస్. సో ఇక్కడ అకార్డింగ్ టు కైనెటిక్ వర్క్ ఎనర్జీ థీరం, half mv2 square minus half mv1 square, but v1 is equal to 0.
ఇనిషియల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అన్నారు కాబట్టి v1 is equal to 0. సో ఇక్కడ వర్క్ డన్ కి ఫార్ములా ఏమైంది అంటే హాఫ్ mv². దీని ఎందుకు చెప్పాను అంటే ఒక్కొక్కసారి మనకి ప్రాబ్లం లో మాస్ ఇస్తారు, వెలాసిటీ ఇస్తారు, వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. వర్క్ డన్ యాక్చువల్ ఫార్ములా ఏంటి, నిన్న చెప్పుకున్నాము, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. కానీ అది వాడకుండా మాస్ వెలాసిటీ వాడి కూడా వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట ఇలాగా. సో ఐ హోప్ మీరు ఫాలో అయ్యారు అనుకుంటున్నాను. లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. ఇలాగే ఉంటాయి వర్క్ ఎనర్జీ థీరం లో వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటారు, కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m ఫాల్స్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఏం గుర్తు రావాలి? పావని చెప్పగలవా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనగానే ఏం గుర్తుకు రావాలి? ఇద్దరు పావనీల్లో ఎవరైనా చెప్పచ్చు. ఫాల్స్ ఫ్రీలీ ఫ్రమ్ అ హైట్ h, ఫ్రమ్ ఏ హైట్ h. సో h హైట్ నుంచి పడుతున్నప్పుడు దెన్ it reaches to the ground. Yes, Pavani answered. U is equal to 0. A is not equal to 0. A is equal to G. Falling freely ante padaniki meaning. Yes, correct answer is U is equal to 0. Very good. First idi mind loki ravali. మీ ఇద్దరికి ఇది మైండ్ లోకి వచ్చింది అంటే వెరీ గుడ్. ఇది మైండ్ లో ఉంది. Yes, now got into track Pavani. A is equal to ఏం అవ్వాలి? A is equal to G. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనేది యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ తో మూవ్ అవుతుంది కాబట్టి A is equal to G అవ్వాలి. ఓకే, h హైట్ నుంచి పడుతోంది. బై ద టైమ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ ద వెలాసిటీ ఈజ్ v. ఓకే, ఇట్ హిట్స్ its velocity is v by the time it reaches the ground. It reaches the ground. గ్రౌండ్ ని రీచ్ అయ్యేటప్పటికి దాని వెలాసిటీ v అనుకుందాం. ఇప్పుడు ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ దీంట్లో, ఐ మీన్ అడిషనల్ గా నేను దీంట్లో ఏమి యాడ్ చేస్తాను అంటే కన్సిడరింగ్ ద ఎయిర్ రెసిస్టెన్స్, ఇది ఒకటి నేను ఎక్స్ట్రా మసాలా యాడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు దీనికి మనం వర్క్ ఎనర్జీ థీరం ఎలా అప్లై చేయాలి? వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ ఫోర్సెస్ వల్ల వర్క్ జరుగుతుందో ఆ ఫోర్సెస్ అన్నిటిని రాసుకోవాలి. ఇప్పుడు బాడీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకున్నాం కదా, ఇది గ్రౌండ్ అనుకుందాం. ఇక్కడ h హైట్ నుంచి బాడీ ఇలా కిందకి పడుతుంది. కిందకి పడేటప్పుడు ఆబ్వియస్ గా ఇనిషియల్ వెలాసిటీ 0. సరే, అయితే ఇలా పడేటప్పుడు దీని మీద ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవ్వాలి? మనకి తెలిసింది ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. కానీ అది కాకుండా క్వశ్చన్ లో యాడ్ చేసిన మసాలా ఏంటి అంటే ఎయిర్ రెసిస్టెన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎయిర్ అనేది అపోజ్ చేస్తుంది కదా బాడీ మూవ్మెంట్. సో ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల అపోజింగ్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? బాడీ ఏ డైరెక్షన్ లో పడుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎయిర్ రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది కదా, రెసిస్టివ్ ఫోర్స్ అనుకుందాం. ఇప్పుడు వర్క్ డన్ ఎవరెవరి వల్ల రాసుకోవాలి? వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ద రెసిస్టివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఫోర్సెస్ వల్ల దీని వెలాసిటీలో చేంజ్ వచ్చింది. అయితే ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాము? ఓన్లీ హాఫ్ mv² మాత్రమే రాస్తాం. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరిగే వర్క్ డన్ ఏంటి అంటే మనకి తెలుసు mgh. రెసిస్టివ్ ఫోర్స్ అనేది ఇవ్వాలి మనకి. ఇది ఇస్తే కనుక దీంతో మనం ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేసుకుని చేసుకోవచ్చు. దీని నుంచి ఒకవేళ ఫైండ్ ద వర్క్ డన్ బై ఎయిర్ రెసిస్టెన్స్ అని అడిగితే ఓన్లీ WR ఇక్కడ నుంచి WG ని ఇటు షిఫ్ట్ చేసేస్తాము. అదేమవుతుంది? mgh అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ టు ఫైండ్ ఓన్లీ వర్క్ డన్ బై ద రెసిస్టివ్ ఫోర్స్, వర్క్ డన్ బై ద రెసిస్టివ్ ఫోర్స్ మాత్రమే అడిగారు అనుకోండి, దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv² మైనస్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. మనం ఆల్రెడీ నిన్న కొన్ని అప్లికేషన్స్ చెప్పాను, వాటిలో డిరైవ్ చేసుకున్నాం ద వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా mgh. సో హాఫ్ mv² మైనస్ mgh
ఇలా కూడా రాసుకోవచ్చు. సో వర్క్ డన్ బై రెసిస్టివ్ ఫోర్స్ అడిగితే ఇలా చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక అప్లికేషన్ చూడండి. నెక్స్ట్ అప్లికేషన్, ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m స్లైడింగ్ డౌన్ ఏ ఫ్రిక్షన్లెస్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఫస్ట్ ఫ్రిక్షన్ లేకుండా తీసుకుందాము. స్లైడింగ్ డౌన్ ఏ ఫ్రిక్షన్లెస్ అంటే స్మూత్ అనుకోవచ్చు, స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఒక స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నుంచి కిందకి జారుతోంది. సో మనం వెంటనే ఇంక్లైన్డ్ ప్లేన్ ఒకటి గీసుకోవాలి. ఇది మన ఇంక్లైన్డ్ ప్లేన్, యాంగిల్ తీటా. దీని మీద బాడీ స్లైడ్ అవుతుంది, ఇలా కిందకి స్లైడ్ అవుతుంది. సో కిందకి స్లైడ్ అయ్యేటప్పుడు ఆబ్వియస్ గా ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది, ఫైనల్ వెలాసిటీ మాక్సిమం ఉంటుంది. బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా. సో స్టార్ట్ అయ్యేటప్పుడు ఎప్పుడు ఇనిషియల్ మనం ఇలా పట్టుకుని వదలాలి, వదిలితే అది కిందకి జారుతుంది. కిందకి వచ్చేటప్పటికి వెలాసిటీ ఏమవుతుంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఇనిషియల్ వెలాసిటీ 0, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫైనల్ వెలాసిటీ v ఉంటుంది. ఇది మనకు అర్థమైంది. నెక్స్ట్, ఇంక్లైన్డ్ ప్లేన్ అనగానే గుర్తు రావాల్సిన ఫ్రీ బాడీ డయాగ్రామ్ mg వెయిట్ ఆఫ్ ద బాడీ డైరెక్షన్ చెప్తారా ఎప్పుడు? ఆల్వేస్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. వెయిట్ ఆఫ్ ద బాడీ అనగానే ఏం గుర్తు రావాలని చెప్పాను? వర్టికల్లీ డౌన్వర్డ్స్. అలాగే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎలా ఉండాలి? ప్లేన్ కి, కాంటాక్ట్ ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి. నెక్స్ట్, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ లో mg ని 2 కాంపోనెంట్స్ గా రిజాల్వ్ చేస్తాము. ఎస్ పావని, వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఇటువైపు ఏమొస్తుంది మనకి? mg సైన్ తీటా, అండ్ ఇటువైపు ఏమొస్తుంది? mg కాస్ తీటా. ఇప్పుడు వర్క్ డన్ ఎవరెవరి వల్ల అంటే కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్. కిందకి స్లైడ్ అవుతోంది అంటే ఎవరి వల్ల? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల. ఇది స్మూత్ ఇంక్లైన్డ్ ప్లేన్ కాబట్టి దీంట్లో ఫ్రిక్షన్ ఏమీ లేదు. సో ఫ్రిక్షన్ లేకపోవడం వలన వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? హాఫ్ mv స్క్వేర్. u 0 కదా, ఇనిషియల్ వెలాసిటీ 0. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకే, సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మనము ఒకవేళ ఇది h హైట్ అంటే ఇది ఫోర్స్, వర్క్ డన్ ఎలా రాసుకుంటాము? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏ ఫోర్స్ వల్ల కిందకి జారుతోంది? mg సైన్ తీటా అనే ఫోర్స్ వల్ల. కాబట్టి mg సైన్ తీటా ఇంటూ డిస్టెన్స్ అంటే ఏంటి? ఇంక్లైన్డ్ ప్లేన్ లెంత్. ఈ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చింది కాబట్టి L ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను రాసేవన్నీ బాగా గుర్తు పెట్టుకోండి, బికాస్ ఎక్కడైనా స్మూత్ అయినా రఫ్ అయినా ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇంతే. ఇప్పుడు మనం ఏదైతే అనాలిసిస్ చేస్తున్నామో ఇదే అనాలిసిస్. ఎక్కడ ఇంక్లైన్డ్ ప్లేన్ వచ్చినా ఫస్ట్ ఇదే గీసేస్తాం, ఇలాగే రాస్తాం. సో స్టాండర్డ్ అన్నమాట. నేను చెప్పే ఎగ్జాంపుల్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు ఇవన్నీ బాగా గుర్తు పెట్టేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే ఇంతే. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ వచ్చింది అంటే మీకు ఇంక్లైన్డ్ ప్లేన్ గురించి పూర్తిగా అర్థమైపోయినట్లే. సో వర్క్ డన్ కి ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఏ ఫోర్స్ వల్ల కిందకి జారుతోంది? mg వల్ల, mg కాస్ తీటా వలన, mg సైన్ తీటా వలన. fs, స్మాల్ f ఇంటూ s అంటే ఎస్. స్మాల్ f అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ కి వాడతాము. ఇక్కడ mg సైన్ తీటా వల్ల బాడీ కిందకి వెళ్తోంది. సో mg సైన్ తీటా అనే ఫోర్స్ వల్ల ఎస్, క్యాపిటల్ F ఇంటూ ఎస్. వెరీ గుడ్. ఓకే, అయితే mg సైన్ తీటా వల్ల బ్లాక్ కిందకి జారుతోంది కాబట్టి mg సైన్ తీటా ఇంటూ డిస్టెన్స్ అంటే ఏం రాయాలి? లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఇక్కడ L ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఇది L మనకి. ఓకే, ఈ లెంత్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. h అంటే హైట్ ఆఫ్ ది ఇంక్లైన్డ్ ప్లేన్. నేను విడిగా రాస్తాను చూడండి. ఇది తీటా, ఇది L, ఇది h. ఇప్పుడు దీని నుంచి సైన్ తీటా రాసుకోవచ్చు కదా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు h బై L. ఇక్కడ నుంచి L సైన్ తీటా ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మళ్ళీ మనము? h. సో L సైన్ తీటా ప్లేస్ లో h రాస్తే mgh ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ నుంచి m నే m को मार दिया, సో v ఇస్ ఈక్వల్ టు √2gh. ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్లుందా? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఎక్కడుంటే అక్కడ ఫైనల్ వెలాసిటీకి v ఇస్ ఈక్వల్ టు √2gh హ్యాపీగా వాడేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ ఏదైతే చెప్పానో ఇది కూడా చాలా ఇంపార్టెంట్.
ఇంక్లైన్డ్ ప్లేన్ అనగానే ఇక్కడ నేను ఏదైతే పెట్టానో ఇది మీకు మైండ్ లోకి రావాలి. ఈ మాత్రం ప్రాక్టీస్ చేయగలగాలి. ఈ మాత్రం ప్రాక్టీస్ చేయగలిగితేనే మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాము. నెక్స్ట్ అప్లికేషన్ లో రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ కన్సిడర్ చేద్దాం. ఓకే, బాడీ స్లైడింగ్ డౌన్ ఆన్ రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్. పావని, ఇందులో నువ్వు ఇందాక చెప్పినట్లు మన ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది వస్తుంది అనమాట. రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అంటే దీనికి ఫ్రిక్షన్ ఉంటుంది. సో బాడీ స్లైడ్ అయ్యేటప్పుడు ఇటువైపు ఏముంది మనకి mg sin θ. ఓకే, ఇటువైపు నార్మల్ రియాక్షన్ ఫోర్స్, ఇటు ఏమొచ్చింది mg cos θ, mg వర్టికల్లీ డౌన్వర్డ్స్. అయితే ఇప్పుడు బాడీ కిందకి స్లైడ్ అవుతోంది కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉంటుంది. ఇది ఫ్రిక్షన్. అయితే బాడీ నెట్ యాక్సలరేషన్ ఎటువైపు ఉంది? ఏ. ఇందాక ఏం చెప్పుకున్నాము? వర్క్ డన్ అనేది దేని వల్ల? నెట్ ఫోర్స్ వల్ల కావాలి మనకి. సో ఇందులో ఏ మనకి ఫోర్స్, నెట్ ఫోర్స్ అనేది ఏమవుతుంది అంటే mg sin θ మైనస్ f ఇస్ ఈక్వల్ టు ma. ఇది ఫ్రీ బాడీ డయాగ్రామ్ నుంచి రాస్తాం. ఇది పెద్ద ఫోర్స్, ఇది చిన్న ఫోర్స్ కాబట్టి ఇలా రాయాలి. మళ్ళీ ఎఫ్ ప్లేస్ లో ఏం రాస్తాము? mg sin θ మైనస్ మ్యూ ఇంటూ n ఇస్ ఈక్వల్ టు ma. n ప్లేస్ లో mg cos θ రాస్తాము. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనకి వర్క్ ఎనర్జీ థీరం కదా అప్లై చేయాల్సింది. సో అప్లయింగ్ వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేసేటప్పుడు ఎవరెవరు ఏ ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి? ఇక్కడ రెండు ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి. ఈ డైరెక్షన్ లో గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షనల్ ఫోర్స్. సో వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్. మైనస్ ½ mu స్క్వేర్ ఉండదు, జీరో, బికాస్ బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. కిందకి స్లైడ్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా స్టార్టింగ్ పొజిషన్ లో దాని వెలాసిటీ జీరో ఉంటుంది. సో ఇక్కడ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఇందాకనే రాసాం కదా మనము, గ్రావిటేషనల్ ఫోర్స్ ఏంటి? mgl sin θ. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఏమైంది? mgl sin θ ప్లస్ వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది అంటే mgl ఇంటూ sin θ మైనస్ μk cos θ ఈజ్ ఈక్వల్ టు ½ mv స్క్వేర్. ఇది ఎలా వచ్చింది అంటే ఇక్కడ n ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? mg cos θ. n ప్లేస్ లో mg cos θ సబ్స్టిట్యూట్ చేస్తే mg కామన్ తీస్తే sin θ మైనస్ μk cos θ వచ్చింది అనమాట. సో ఇలా మనం రకరకాల సిచ్యువేషన్స్ లో వర్క్ ఎనర్జీ థీరం ని అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు వర్క్ ఎనర్జీ థీరం మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాము. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి నేర్చుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ గురించి ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీకి వెళ్దాం. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ తెలుసు మెకానికల్ ఎనర్జీ గురించి మనం చదువుతున్నాము. మెకానికల్ ఎనర్జీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ గురించి ప్రీవియస్ క్లాస్ లో ఆల్రెడీ నేర్చుకున్నాము. కైనెటిక్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మాస్ ఆఫ్ ద బాడీ అండ్ వెలాసిటీ ఆఫ్ అ బాడీ. వెలాసిటీ ఉన్న మోషన్ లో ఉన్న ప్రతి బాడీకి కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో ప్రతి బాడీ మోషన్ లో చెప్పాను కదా, ఒక ఫ్లై ఎగురుతున్నా కూడా దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఒక యాంట్ మూవ్ అవుతున్నా కూడా దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. బ్లోయింగ్ విండ్ దానికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద బాడీ అండ్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ. బట్ కమింగ్ టు పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ వచ్చేటప్పటికి చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది? పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విత్ ఇన్ సమ్ సిస్టమ్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ సిస్టమ్, నాట్ ది ఆబ్జెక్ట్. ఒక సిస్టమ్ మొత్తానికి సంబంధించింది కానీ ఒక సింగిల్ ఆబ్జెక్ట్ కి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. సో బేసికల్ గా మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది? పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. యాజ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చేంజెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో చేంజెస్. ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది గ్రౌండ్ అనుకుందాం. గ్రౌండ్ మీద ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు దీని హైట్ ఎంత అంటే 0.
ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీనిని ఇక్కడి నుంచి ఒక హైట్ హెచ్కి తీసుకెళ్లి ఒక అల్మరాలో పెట్టాము. ఇలా చేయడానికి వర్క్ చేయాలా వద్దా? వర్క్ చేయాలి. ఈ వర్క్ అంతా ఈ హైట్ కి వచ్చాక ఈ బాడీలో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో ద మోర్ ద హైట్ వి టేక్, ద మోర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ హ్యాస్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ పొజిషన్ హైట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద స్టేట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. అంటే అది ఎలాంగేటెడ్ స్టేట్ లో ఉందా లేదా రెస్ట్ స్టేట్ లో ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక స్ప్రింగ్ ఉంది అనుకుందాం. ఓకే, ఇది నార్మల్ స్టేట్ లో ఉన్న స్ప్రింగ్. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఫోర్స్ అప్లై చేశాను, ఎఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేసి కంప్రెస్ చేసాము అనుకుందాం. సో ఇటువైపు ఇలాగే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి స్ప్రింగ్ కంప్రెస్ అయిపోయింది. సో ఇక్కడ ఉండాల్సిన స్ప్రింగ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చింది. ఎంత డిస్టెన్స్, ఒక ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అయ్యింది అనుకుందాం. ఇక్కడ వర్క్ జరిగిందా లేదా, ఫోర్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది, అంటే వర్క్ జరిగినట్లే కదా. మరి వర్క్ అంతా ఏమైపోయింది అంటే ఈ స్ప్రింగ్ లో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయ్యి ఉంది. ఓకే, అర్థమవుతోందమ్మా? పావని ఫాలో అవ్వగలుగుతున్నారు కదా. సో ఒక స్ప్రింగ్ ని కంప్రెస్ చేసినప్పుడు, ఎలాంగేట్ చేసినప్పుడు ఆ వర్క్ డన్ ఏమవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. ఒక బాడీని హైట్ పెంచినప్పుడు తగ్గించినప్పుడు ఆ వర్క్ డన్ ఎలా ఉంటుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ ద ఎనర్జీ పొజెస్డ్ బై అ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అండ్ స్టేట్. పొజిషన్ అండ్ స్టేట్, ఈ రెండు పదాల మీద మన పొటెన్షియల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీకి వచ్చేటప్పటికి ఇది 2 or 3 టైప్స్ గా కూడా చెప్పొచ్చు. ఫస్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, తర్వాత స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ అంటాము. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ. బట్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మీరు సెకండ్ ఇయర్ లో వాడతారు. బట్ మనం చేసేది ఎంసెట్ ప్రిపరేషన్ కాబట్టి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అన్ని కలిపి చదువుతూ ఉంటాం కాబట్టి నేను ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ గురించి చెప్తాం. Energy one form to the other. Yes, Pavani, energy changes from one form to the other, but it never gets destroyed nor created. A law పేరేంటి, దాన్ని ఏమంటాం ఆ లాని? Energy is never created nor destroyed. It can convert from one form to the other form. ఈ లాని ఏమంటాము? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఎనీవే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్ కన్జర్వేషన్. ఐ నో మీకు టైపింగ్ కి కొంచెం టైం పడుతున్నట్లుంది, బట్ వెరీ గుడ్. మీరు అందరూ కూడా చాలా బాగా ఫాలో అవుతున్నారు క్లాస్ ని. అలాగే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. వింటూ నోట్స్ రాసుకోవడం వల్ల మీకు ఎక్కువ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో బెటర్ టు టేక్ రన్నింగ్ నోట్స్. సో రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటే నేను అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఓన్లీ ఓరల్ గా కూడా చెప్తాను. సో అలా ఓరల్ గా చెప్పినా కూడా మీరు పక్కన నోట్ మేకింగ్ చేసుకోండి. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా రిజిస్టర్ అవుతాయి అన్నమాట. ఎనీవే, మూవింగ్ ఆన్ టు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి వద్దాం. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ అరైజ్డ్ డ్యూ టు గ్రావిటేషనల్ వర్క్. ఏదైతే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో దాని వల్ల ఏదైతే ఎనర్జీ స్టోర్ అవుతుందో దాన్ని ఏమంటాం మనము? పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. So gravitational potential energy is the energy associated with the relative position of an object in space near the earth surface. ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాము దానిని బట్టి దాని పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అనుకుందాం. గ్రౌండ్ మీద రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, మాస్ m1, మాస్ m2. ఓకే, m1 ని ఇక్కడ నుంచి h1 హైట్ కి మాత్రమే తీసుకొచ్చాము. m1 is taken to h1 height, m2 is taken to h2 height. Here you can see clearly that h2 is greater than h1. ఇప్పుడు ఈ రెండిట్లో దేనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంది చెప్పగలరా? m1 కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ, m2 కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. బోత్ ద పావనీస్, దేనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది? ఎస్, పావని ఆన్సర్డ్. m1 కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ కాదు కదా. m1 హైట్ చూడు తక్కువ ఉంది,
m2 హైట్ చూడు చాలా ఎక్కువ ఉంది, రెండు సేమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ m1 is equal to m2. లెట్ us take m1 is equal to m2. రెండు 1 kg మాస్ అనుకుందాం. ఇదొక 1 kg మాస్, ఇదొక 1 kg మాస్. ఓకే, 1 kg మాస్ ని 2 మీటర్స్ హైట్ తీసుకెళ్లారు, అదే 1 kg మాస్ ని 10 మీటర్స్ హైట్ తీసుకెళ్లారు అనుకుందాం. ఈ రెండిట్లో దేనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే, ఏదైతే ఎక్కువ హైట్ కి తీసుకెళ్తామో దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఎస్ m2 నౌ యు గాట్. ఓకే, సో ఒకసారి ఇమాజిన్ చేసుకో, జస్ట్ ఒక 1 kg స్టోన్ తీసుకుని, 1 kg స్టోన్ అంటే బాగా నొప్పొస్తుందేమో, ఓ 10 గ్రామ్ స్టోన్ తీసుకుని 1 మీటర్ హైట్ నుంచి చేతి మీద పడేసుకుందాం. అదే 10 గ్రామ్ స్టోన్ తీసుకెళ్లి 10 మీటర్ హైట్ నుంచి చేతి మీద పడేలాగా చేసుకుంటే ఎప్పుడు బాగా ఎక్కువ దెబ్బ తగులుతుంది? రెండు కేసెస్ లోనూ మనం వాడింది సేమ్ 10 గ్రామ్సే కదా, కానీ 1 మీటర్ హైట్ నుంచి 10 గ్రామ్ స్టోన్ మన చేతి మీద పడినప్పుడు పెద్దగా ఏమీ నొప్పిగా అనిపించదు. కానీ అదే 10 గ్రామ్ స్టోన్ ని ఒక 10 మీటర్స్ హైట్ నుంచి డ్రాప్ చేసి చూడండి, దెబ్బ గట్టిగా తగులుతుంది కదా. ఎందుకు అంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఎక్కువ. సో ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉండడం వలన దానికి హైట్ ఎక్కువ వల్ల ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది అనమాట. నెక్స్ట్, reference level of gravitational potential energy. Whenever gravitational potential energy is mentioned, there should be a chosen reference level. అంటే నువ్వు ఏ సర్ఫేస్ నుంచి ఏ సర్ఫేస్ కి తీసుకెళ్తున్నావు, ఈ రిఫరెన్స్ కంపల్సరీగా ఉండాలి. గ్రౌండ్ నుంచి 10 మీటర్స్ హైట్ కి తీసుకెళ్లావా, లేదా ఆల్రెడీ ఒక బుక్ 5 మీటర్స్ హైట్ లో ఉన్న షెల్ఫ్ లో ఉంది, అక్కడి నుంచి దాన్ని తీసుకెళ్లి 10 మీటర్స్ హైట్ లో ఉన్న షెల్ఫ్ లో ప్లేస్ చేసావు. సో రిఫరెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకెళ్లి బాడీని ఎక్కడ ప్లేస్ చేసావు. సో దానికి ఎందుకు రిఫరెన్స్ లెవెల్ ఉండాలి అంటే, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది mgh, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. అంటే ఇది ఖచ్చితంగా మాస్ మీద, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద, హైట్ మీద డిపెండ్ అవుతుంది. చూడండి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. The more the mass, the more is gravitational potential energy. The more the height, the more is the gravitational potential energy. నేను మీకు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకటి 5 kg స్టోన్ ఆర్ 1 kg తీసుకుందాం, ఇంకొకటి వచ్చేసి 20 kg స్టోన్. ఓకే, రెండింటిని సేమ్ హైట్ కి తీసుకెళ్లారు, 1 meter height. Okay, both the bodies are taken to same height, 1 meter height కి తీసుకెళ్లారు. ఇప్పుడు 1 kg 20 kg రెండిటికి సేమ్ పొటెన్షియల్ ఉంటుందా, ఎనర్జీ ఉంటుందా, లేదా పొటెన్షియల్ ఎనర్జీ దేనికైనా ఎక్కువ తక్కువ ఉంటుందా? ఉంటే దేనికి ఎక్కువ దేనికి తక్కువ ఆన్సర్ చేస్తారా పావని? ఇది కేస్ 1. ఒక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఒక 1 kg మాస్, ఇంకొకటి కూడా 1 kg మాస్. ఓకే, బోత్ ఆర్ 1 kg మాస్. అయితే ఒక 1 kg మాస్ ని ఐ హావ్ టేకెన్ టు ఓన్లీ 2 మీటర్స్ హైట్. ఎస్, ఆన్సర్ వచ్చింది. 20 kg కి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. వెరీ గుడ్. ఏం లేదు, సింపుల్, మనం mgh క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. g వాల్యూ సేమ్ కదా, 1 into 1 into g వాల్యూ 10 అనుకుందాం. ఇక్కడ w1 is equal to mgh వేసుకుంటే 1 into 10 into 1 ఎంత వచ్చింది? 10 joules. కానీ ఇక్కడ వర్క్ డన్ వేసుకుంటే 20 into 10 into 1 ఎంత వచ్చింది? 200 joules. Work done is stored in the form of potential energy. So okay, work done కాదు, potential energy అనుకుందాం. ఎస్, 200. వెరీ గుడ్, ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ కేసు చెప్పైతే, సెకండ్ కేసులో రెండు 1 kg స్టోన్స్, ఒకదాన్ని 2 మీటర్ హైట్ కి తీసుకెళ్ళాము, ఇంకొక దాన్ని 10 మీటర్స్ హైట్ కి తీసుకెళ్ళాము. ఈ హైట్ 10 మీటర్స్. దేనికి పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ? అగైన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు mgh, 2 into h into mass into 10 is equal to 20 joules. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేస్తే ఎస్, ఆల్రెడీ ఆన్సర్ వచ్చింది. 10 మీటర్స్ హైట్ లో ఉన్నదానికి వర్క్ డన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్.
సో ఇక్కడ కూడా 1 into 10 into 10 వచ్చింది, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది 100 joules. సో చాలా చాలా ఎక్కువ అన్నమాట పొటెన్షియల్ ఎనర్జీ. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ మాస్ అండ్ ద హైట్. ఎస్, కరెక్ట్ పావని, చాలా బాగా చేస్తున్నావు క్యాలిక్యులేషన్ స్పీడ్ గా. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వర్క్ అండ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇక్కడ చూడండి ఒకసారి ఈ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ బుక్ ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఇనిషియల్ గా y1 ఆర్ y ఫైనల్, ఓకే ఇక్కడ ఉంది ఇనిషియల్ yi కదా, ఇది yi ఇనిషియల్. ఒక బుక్ గ్రౌండ్ నుంచి yi డిస్టెన్స్ లో ఉంది, ఇది ఇనిషియల్ పొజిషన్. ఇనిషియల్ గా yi డిస్టెన్స్ లో ఒక బుక్ ఉంది. ఆ బుక్ జస్ట్ వదిలేసారు, గాల్లో ఉంది అలా. అప్పుడు ఏమవుతుంది, ఆ బుక్ వెయిట్ వల్ల ఆ బాడీ కిందకి పడుతుంది కదా, బుక్ కిందకి పడేటప్పుడు పడి ఇక్కడికి వచ్చి ఆగింది అనమాట. కరెక్ట్ గా ఇక్కడ ఏదో షెల్ఫ్ ఉంది, సో ఇక్కడికి వచ్చి ఆగింది. సో ఈ హైట్ ఎంత అంటే yf. సో ఇనిషియల్ హైట్ yi, ఫైనల్ హైట్ yf. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా రాస్తాము, ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ హైట్ ఎంత mgyf మైనస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgyi. ఓకే, రెండిట్లోనూ mg కామన్ తీస్తే yf మైనస్ yi. ఈ కేసులో ఎక్స్క్యూజ్ మీ, ఈ కేసులో ఒకసారి అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ద బాడీ డిక్రీజింగ్, అందుకే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. అందుకే మనకి ఇక్కడ ఆన్సర్ -mg ఇంటూ డెల్టా వై వస్తుంది. ఫైనల్ తక్కువ, ఇనిషియల్ వాల్యూ ఎక్కువ, కాబట్టి ఆన్సర్ నెగిటివ్ వస్తుంది. నెగిటివ్ ఎందుకు అంటే హైట్ డిక్రీజింగ్. హైట్ డిక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనకి అప్లై అవుతుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది, ఆల్రెడీ ఇందాక పాపని చెప్పేసింది కదా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ది అదర్. ఒక ఫార్మ్ నుంచి ఇంకొక ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఇది మనకి 8 మార్క్స్ క్వశ్చన్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో ఏం జరుగుతుంది, ఇది గ్రౌండ్ అనుకుందాం, హైట్ h లో ఒక బాడీ ఉంది. ఫ్రీలీ ఫాలింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0, బట్ హైట్ మాక్సిమం హైట్ ఉంది. మాక్సిమం హైట్, వెలాసిటీ 0 అంటే ఈ పొజిషన్ లో ఇట్ హ్యాస్ ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంది, కైనెటిక్ ఎనర్జీ 0. కానీ స్లోగా కిందకి పడేటప్పుడు ఏమవుతుంది, హైట్ తగ్గుతోంది, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతోంది. వెనెవర్ బాడీ ఈస్ ఫాలింగ్ డౌన్వర్డ్స్, హైట్ డిక్రీజెస్ అండ్ వెలాసిటీ ఇంక్రీజెస్. హైట్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. సో బై ద టైమ్ ఇట్ రీచెస్ టు జస్ట్ టచెస్ ద గ్రౌండ్, జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్, ఇక్కడికి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 0. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ గాట్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. సో ఒక ఫామ్ లో నుంచి ఇంకొక ఫామ్ లోకి మారింది, కానీ దాని టోటల్ ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. సేమ్ విత్ బాడీ థ్రోన్ అప్వర్డ్స్ ఆల్సో. ఒకవేళ బాడీని పైకి విసిరాము అనుకోండి, పైకి విసిరితే ఏమవుతుంది, బాడీ పైకి వెళ్లే కొద్దీ హైట్ ఇంక్రీజింగ్, వెలాసిటీ డిక్రీజింగ్. హైట్ ఇంక్రీజెస్, వెలాసిటీ డిక్రీజెస్ అంటే ఏం చెప్పాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. వెరీ గుడ్ పావని, చాలా బాగా ఫాలో అవుతున్నావు అమ్మా నువ్వు. ఓకే,
సో వర్క్ ఎనర్జీ థీరం ఇప్పుడు మళ్ళీ మోడిఫై చేసి రాద్దాం. బికాస్ వర్క్ ఎనర్జీ థీరం అంటే వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ వర్క్ డన్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో. సో టోటల్ వర్క్ డన్ అయితే ఈ వర్క్ డన్ ఏంటి అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్లస్ వర్క్ డన్ బై ఇంటర్నల్ ఫోర్స్. Work done by internal force will be stored in the form of potential energy and work done by external force will be stored in the form of kinetic energy. So rendu raskochu, problem em ledhu manaki. So దీని నుంచి మనకి కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఒక చోట కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అంటే the amount of decrease in potential energy is equal to the amount of increase in kinetic energy and vice versa. ఎంతైతే kinetic energy decrease అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇది కూడా మనం ప్రాబ్లమ్స్ లో వేసుకోవచ్చు. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏం చెప్తుంది? ఎనర్జీ కాన్స్టెంట్. ఎనర్జీ ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు, అలాగే అది క్రియేట్ అవ్వదు. ఎనర్జీ ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాము? ఎనర్జీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. కే అంటే కైనెటిక్ ఎనర్జీ, యు అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని తీసుకుందాం. ఇప్పుడు డెల్టా ఈ రెండు వైపులా డిఫరెన్సియేషన్ చేస్తే డెల్టా ఈ ప్లస్ డెల్టా కే అండ్ డెల్టా యు, ఎప్పుడైతే ఈ కాన్స్టెంట్ అయిందో డెల్టా ఈ జీరో అయిపోతుందా లేదా? ఒక వాల్యూ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు దాంట్లో చేంజ్ తీసుకురాలేము, అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ ఇస్ జీరో. సో కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోయింది, ఐ మీన్ టోటల్ ఎనర్జీ జీరో. అంటే డెల్టా కే ఇజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యు. అర్థమైందా లేదా? డెల్టా కే ఇజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా యు. ఎస్, పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీ. నాట్ వెరీ మచ్. ఎస్, ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది మాత్రం బాగా వాడతామమ్మా, పావుని గుర్తుపెట్టుకోండి. ఈ పదానికి మైనస్ సింబల్ ఎందుకు అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. ఎంత అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందో అంతే అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, వైస్ వర్సా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నౌ మూవింగ్ ఆన్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఎ స్ప్రింగ్. దీనిని స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అంటాము. ఇందాక గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అయింది, ఇప్పుడు స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. స్ప్రింగ్ లో కూడా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా, బికాజ్ మనం చెప్పుకున్నాము స్ప్రింగ్ ఇలా ఉంది, ఈ స్ప్రింగ్ ని ఇలా కంప్రెస్ చేసాము అనుకోండి, నొక్కినప్పుడు ఏమవుతుంది? దగ్గరగా వచ్చేస్తుంది. సో ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయింది? ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అయ్యింది అనుకుందాం. స్ప్రింగ్ ని ఎప్పుడైతే కంప్రెస్ చేస్తామో స్ప్రింగ్ లోపల ఆపోజిట్ డైరెక్షన్ లో రీస్టోరింగ్ ఫోర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏంటి అంటే స్ప్రింగ్ లోపల డెవలప్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనం బయట నుంచి ఫోర్స్ రిమూవ్ చేస్తామో ఈ రీస్టోరింగ్ ఫోర్సెస్ ఏం చేస్తాయి అంటే స్ప్రింగ్ ని మళ్ళీ దాని ఒరిజినల్ పొజిషన్ కి తీసుకొచ్చేస్తాయి. సో స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా ఇప్పుడు నేను చెప్పేవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, ఈవెన్ సెకండ్ ఇయర్ లో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములే. సో బాగా వినండి. స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి అంటే F is equal to minus KX. ఇక్కడ కే ని స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారు. కే ఏమంటారమ్మా? స్ప్రింగ్ కాన్స్టెంట్. అలాగే ఇది వరకు నేను టెన్షన్ గురించి ఏం చెప్పాను? రోప్ మారనంత వరకు టెన్షన్ మారదు అని చెప్పానా? అలాగే ఇక్కడ స్ప్రింగ్ మారనంత వరకు కే వాల్యూ మారదు. కే వాల్యూ డిపెండ్స్ ఓన్లీ ఆన్ నేచర్ ఆఫ్ ది స్ప్రింగ్. స్ప్రింగ్ మారనంత వరకు కే వాల్యూ మారదు. ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్ అనేది ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్. ఎక్స్ అంటే ఏంటి? ఎలాంగేషన్ ఆర్ కంప్రెషన్. ఎలాంగేషన్ ఆర్ కంప్రెషన్. ఎంత కంప్రెస్ అయ్యింది లేదా ఎంత ఎలాంగేట్ అయ్యింది అది ఎక్స్ అన్నమాట. ఇప్పుడు ఎఫ్ వచ్చింది కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? వర్క్ డన్ కదా, వర్క్ డన్ is stored in the form of పొటెన్షియల్ ఎనర్జీ. సో ఒక చిన్న అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ కన్సిడర్ చేద్దాం. అంటే డిఎక్స్ డిస్టెన్స్, ఒక డిఎక్స్ డిస్టెన్స్ ని కంప్రెస్ చేయడానికి డిడబ్ల్యూ వర్క్ జరిగింది అనుకుంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డిడబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. అయితే ఎఫ్ ప్లేస్ లో ఏం రాయాలి? ఓకే, మైనస్ ఇక్కడ కాదు, ఎఫ్ ప్లేస్ లో ఏం రాయాలి? మైనస్ కేఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది చిన్న వర్క్ డన్. ఇప్పుడు టు గెట్ టోటల్ వర్క్ డన్,
ఒకవేళ టోటల్ వర్క్ డన్ కావాలి అంటే రెండు వైపులా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ dw is equal to మైనస్ ఇంటిగ్రేషన్ kx dx. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు మన ఇష్టం. ఇనీషియల్ గా xi నుంచి ఫైనల్ గా xf కి కంప్రెస్ అయ్యింది అనుకుంటే ఇంటిగ్రేషన్ dw ఫార్ములా ఏమవుతుంది, w k కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. సో x dx ఇంటిగ్రేషన్ x dx ఫార్ములా వచ్చేసి x²/2. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ x⁻n dx ఫార్ములా వచ్చేసి x⁻n+1/n+1. ఇక్కడ x⁻1 ఉంది కాబట్టి 1+1/1+1 x²/2 అయిందనమాట. సో ఇంటిగ్రేషన్ x²/2 లిమిట్స్ రాసుకోవాలి xi నుంచి xf. సో హాఫ్ k మైనస్ సింబల్ పక్కన పెడదాము, లేదా మైనస్ సింబల్ రాసుకుంటే ఫస్ట్ ఫైనల్, తర్వాత మైనస్ పెట్టి ఇనిషియల్ సబ్స్టిట్యూట్ చేయాలి. xf² మైనస్ xi². సో ఇది మన వర్క్ డన్. దిస్ వర్క్ డన్ ఈస్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇది మన స్ప్రింగ్ ఎనర్జీకి ఫార్ములా. ఓకే, స్ప్రింగ్ ఎనర్జీకి ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఈస్ ½ kx². అంటే x1 0 అనుకుందాము, x2 మాత్రమే ఉంది అనుకుంటే ½ kx². వెరీ సింపుల్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో స్ప్రింగ్ అనగానే రెండు ఫార్ములే మన మైండ్ లోకి రావాలి. ఒకటి స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా F is equal to -kx. F is equal to -kx అనేది స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా. అందులో k అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, స్ప్రింగ్ మారనంత వరకు k వాల్యూ మారదు. నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ ½ kx². ఈ రెండు ఫార్ములా స్ప్రింగ్ అనగానే మైండ్ లోకి రావాల్సిన ఫార్ములా ఏంటి అంటే F is equal to -kx, అలాగే పొటెన్షియల్ ఎనర్జీ ½ kx². ఖచ్చితంగా మైండ్ లోకి వచ్చేయాలన్నమాట స్ప్రింగ్ అనగానే. ఓకే, సో ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదామా. ఐపీ మోడల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ మెంట్ బై పొటెన్షియల్ ఎనర్జీ? ఎవరు ఆన్సర్ చేస్తారు? విచ్ పావని విల్ ఆన్సర్? వాట్ ఈస్ మెంట్ బై పొటెన్షియల్ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎనర్జీ possessed by a body by virtue of which, virtue ante lakshanam, by virtue of its position and state. దాని పొజిషన్ వల్ల స్టేట్ లో వచ్చే చేంజ్, అంటే ఎలాంగేషన్ నుంచి కంప్రెస్ అయిందా, కంప్రెస్ నుంచి నార్మల్ కి వచ్చిందా, దాని వల్ల వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ? వెరీ సింపుల్ క్వశ్చన్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా U is equal to mgh, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే. అదే స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఎస్ mgh, పావని కరెక్ట్. స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఏం గుర్తు రావాలని చెప్పాను? ½ kx². నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ? ఏముంటుంది రెండిట్లో డిఫరెన్స్? నేను చెప్పనా మెయిన్ డిఫరెన్స్ ఏంటో? ఒక డిఫరెన్స్ ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఎస్, ఇట్ కెన్ బి నెగిటివ్. పొటెన్షియల్ ఎనర్జీ నెగిటివ్ అవ్వచ్చు. హైట్ h ఉంది కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఎందుకు, కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు ఎందుకు పాజిటివ్ అన్నాను? v² ఉంటుంది దాంట్లో, ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా. ఎస్, పాజిటివ్ ఆర్ జీరో, నెగిటివ్ ఆర్ జీరో. ఎందుకంటే నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ మనము, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో v² ఉంటుంది, కానీ పొటెన్షియల్ ఎనర్జీలో ఎక్కడ స్క్వేర్ లేదు. సో ఇట్ కెన్ బి పాజిటివ్, నెగిటివ్ ఆర్ జీరో. What are the examples of kinetic energy and potential energy? Any moving body has kinetic energy. ఏదైనా బాడీని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి తీసుకెళ్తే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎంసెట్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. ఏ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ 30 grams పార్టికల్. 30 grams అనేది ఏంటి? మాస్. m is equal to 30 grams, బట్ ఆన్సర్ జౌల్స్ SI యూనిట్ లో ఉంది కాబట్టి 30 into 10⁻³ చేస్తే ఏమవుతుంది? kgలోకి కన్వర్ట్ అవుతుంది. Such that its position is given as a function of time. X is given as function of time.
క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ డ్యూరింగ్ ఫస్ట్ 4 seconds. వర్క్ డన్ కావాలి అంటే ఇక్కడ మనం వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేసుకుంటే మన ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. సో వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు ½ mv². ఓకే, ఫస్ట్ 4 seconds అన్నారు కాబట్టి ఇనిషియల్ టైమ్ 0 తీసుకుంటాం. ఇప్పుడు v ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి తెలుసు v ఇస్ ఈక్వల్ టు dx/dt. v ఇస్ ఈక్వల్ టు dx/dt. సో d/dt ఆఫ్ 3t minus 4t² plus t³ డిఫరెన్షియేషన్ వచ్చు కదా. 3t ని డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది 3 minus 4 into 2t plus 3t². సో ఇదేమైంది 3 minus 8t plus 3t². కానీ క్వశ్చన్స్ లో ఫస్ట్ 4 seconds దగ్గర మాత్రమే అడిగారు కాబట్టి t is equal to 4 seconds పెడితే v is equal to ఏమొస్తుంది 3 minus 8 into 4 plus 3 into 4². Okay, 16 3s are 48. So 3 minus 32 plus 48. ఇది సాల్వ్ చేస్తే వెలాసిటీ వస్తుంది మనకి. సో వెలాసిటీ ఎంత వచ్చింది 48 plus 3 51 minus 32. సో 19 మీటర్ పర్ సెకండ్. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ½ ఇంటూ మాస్ ఎంత 30 into 10⁻³ ఇంటూ వెలాసిటీ అంటే 19 into 19. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఈ బాడీ ఇది చూడండి, ఓన్ గా చేయగలరేమో చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg, మాస్ గివెన్ యాజ్ 2 kg, ఇనిషియల్లీ అట్ రెస్ట్ అనగానే గుర్తు రావాల్సింది. ఓకే, ఇక్కడ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. m is equal to 2 kg, ఇనిషియల్లీ అట్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 is acted upon simultaneously by 2 forces. ఇందు మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి 2 forces. ఆన్సర్ 0 లేదు. ఓకే, ఇనిషియల్ వెలాసిటీ 0 అని చెప్పావా, గుడ్. ఇక్కడ ఏం యాక్ట్ అవుతున్నాయి చూడు, 2 ఫోర్సెస్, ఒకటి 4 Newton, ఇంకొకటి 3 Newton. ఎలా యాక్ట్ అవుతున్నాయి, యాక్టింగ్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఒక ఫోర్స్ 3 Newton, ఇంకొక ఫోర్స్ 4 Newton. మనం వర్క్ డన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము, నెట్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ అన్నాము. సో ఇక్కడ ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఎఫ్ నెట్ అనే ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు F1 బార్ ప్లస్ F2 బార్. అయితే ఈ రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి సింపుల్ గా ఎఫ్ నెట్ మాగ్నిట్యూడ్ కావాలి అంటే √3² ప్లస్ 4² ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి 5 Newton. సో గుర్తుపెట్టుకోండి, ఇందాక ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను, వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నెట్ ఫోర్స్ తీసుకోవాలి. 3 Newton 4 Newton పర్పెండిక్యులర్ గా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ 5 Newton అయింది. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలి ఇక్కడ నేను 5 Newton. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఆఫ్టర్ 20 seconds, t is equal to 20 seconds తర్వాత కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కావాలి అంటే ఫార్ములా ½ mv². మాస్ ఉంది, ఇంకా v కావాలి. v ఎక్కడి నుంచి వస్తుంది అంటే v is equal to u plus at. బికాస్ ఇక్కడ చూడండి v కావాలి, t తెలుసు, u తెలుసు. సో ఈ ఫార్ములా వాడుకోవచ్చు. మరి a ఎక్కడి నుంచి వస్తుంది, a ఎక్కడి నుంచి వస్తుంది అంటే f is equal to ma, న్యూటన్ సెకండ్ లా గుర్తుందా. సో 5 is equal to 2 into a. సో a is equal to ఎంత వచ్చింది 5/2 meter/second². అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. v is equal to ఇనిషియల్ వెలాసిటీ 0 ప్లస్ a ప్లేస్ లో 5/2 ఇంటూ t ఎంత 20 seconds, 2 10 times. సో v is equal to ఎంత వచ్చింది 50 meter/second. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ½ ఇంటూ మాస్ 2 kg ఇంటూ 50 ఇంటూ 50 ఆన్సర్ 2500 జౌల్స్. సో ఆప్షన్ సి కరెక్ట్ అన్నమాట. మీరు నాకంటే ముందే చేస్తారు అనుకుంటున్నాను, బట్ మీకు టైపింగ్ ప్రాబ్లం కాబట్టి ఆన్సర్ చెప్పడంలో లేట్ అవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇక్కడ 3 పాత్రల్లో వర్క్ డన్ జరిగింది. ఎస్, ఆప్షన్ సి కరెక్ట్. వెరీ గుడ్ పామ్ని. W1 W3 W2 W3 అనేవి ఒక పార్టికల్ ని 3 పాత్రల్లో తీసుకెళ్లారనమాట. ఏ నుంచి బికి ఒక పార్టికల్ ని పాత్ 1 లో తీసుకెళ్లి బి దగ్గర పెట్టారు, పాత్ 2 లో తీసుకెళ్లి బి దగ్గర పెట్టారు,
పాత్ 3లో తీసుకెళ్లి బి దగ్గర పెట్టారు. ఓకే, ఇక్కడ అప్లై చేసింది ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ అనేది ఒక కన్జర్వేటివ్ ఫీల్డ్. కన్జర్వేటివ్ ఫీల్డ్, కన్జర్వేటివ్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ ఏమవుతుంది? కన్జర్వేటివ్ ఫోర్స్. ఇక్కడ మనం మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వర్క్ డన్ బై a conservative force, work done by a conservative force is independent of path. అది ఏ పాత్ లో తీసుకెళ్ళాము దాని మీద డిపెండ్ అవ్వదు, ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. సో 1 పాత్ లో వెళ్ళిందా, 2 పాత్ లో వెళ్ళిందా, 3 పాత్ లో వెళ్ళిందా అనవసరం. ఇనీషియల్ పొజిషన్ ఏంటి, ఫైనల్ పొజిషన్ ఏంటి, 3 పాత్ల్లోనూ ఇనీషియల్ ఫైనల్ సేమ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే బి ఆప్షన్ కరెక్ట్ అన్నమాట, బికాస్ ఇది కన్జర్వేటివ్ ఫోర్స్. ఒకవేళ నాన్ కన్జర్వేటివ్ అయితే మాత్రం వర్క్ డన్ మారిపోతుంది. వర్క్ డన్ బై 3 విల్ బి గ్రేటర్ దెన్ 2 దెన్ 1. బట్ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ విల్ నాట్ డిపెండ్ ఆన్ పాత్ అన్నమాట. ఓకే, a body is dropped from a certain height above the surface of the earth. When it loses u amount of its potential energy, it acquires a velocity v, mass of the body. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా పాయింట్ అర్థమవుతుంది ఏంటి అంటే ఒక ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం, ఇది ఒక బాడీ h హైట్ నుంచి పడింది. ఇలా కిందకి పడేటప్పుడు ఇట్ లూజెస్ u అమౌంట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ పోగొట్టుకుంటోంది. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాను ఇందాక. కిందకి పడే బాడీలో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటే ఏం జరుగుతుంది? పావని ఏమైనా ఐడియా వచ్చిందా? పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది బికాస్ హైట్ డిక్రీజెస్. హైట్ డిక్రీజ్ అయితే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఎస్, ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వెరీ గుడ్ పావని, క్లెవర్ గా టైప్ చేస్తున్నావు, అలాగే టైప్ చేయి. సో డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, decrease in potential energy is equal to increase in kinetic energy. Potential energy lo enta decrease ayindi? Initial height h, final height 0. So mgh minus 0 is equal to, ikkada emaindi? Initial velocity 0, final velocity v velocity ki vachindi. So half mv square minus 0. సో ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది ఏంటి అంటే మాస్ ఆఫ్ ద బాడీ కావాలా? ఓకే, m కావాలి, m క్యాన్సిల్ చేయకూడదు. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే u గానే రాసుకున్నారు. సో mgh ఇలా కాకుండా అంటే ఆప్షన్ ని బట్టి రాసుకుంటూ వెళ్ళాలంతే. డెల్టా u ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అని రాసుకుందాం. డెల్టా u ఇస్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. సో m ఇస్ ఈక్వల్ టు 2u by v square. Yes, ఆల్రెడీ పావని చేసేసావు నువ్వు. ఆప్షన్ డియా? ఒకసారి సరిగ్గా చూడు. ఆప్షన్ 1A కొంచెం స్పీడ్ లో చేసుంటావు. ఆప్షన్ 1A కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మాస్లెస్ ప్లాట్ఫామ్ ఇస్ కెప్ట్ అట్ ఎ లైట్ ఎలాస్టిక్ స్ప్రింగ్. ఇందులో ఒక స్ప్రింగ్ ఉంది, దానిపైన ఒక ప్లాట్ఫామ్ ఉంది. అయితే దీని మాస్ మనకు అనవసరం అని చెప్పారు. ఈ డయాగ్రామ్ ని చూసి చెప్పచ్చు. ఒక 0.1 kg అనే ఒక బాల్ ని దీని మీదకి డ్రాప్ చేశారు. ఎంత హైట్ లో నుంచి? 0.24 మీటర్స్ హైట్. ఈ హైట్ ఎంత అంటే 0.24. ఓకే, pan from this much height, the particle sticks to the pan and spring is compressed by 0.01 meters. ఇది ఈ పార్టికల్ ఇక్కడికి వచ్చి పడిన తర్వాత దీనికి అతుక్కుపోయి ఈ స్ప్రింగ్ కూడా కంప్రెస్ అయింది అనమాట. ఎంత కంప్రెస్ అయ్యింది అంటే 0.01 మీటర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ వాట్ హైట్ షుడ్ ద పార్టికల్ బి డ్రాప్డ్? ఫ్రమ్ వాట్ హైట్ షుడ్ ద పార్టికల్ బి డ్రాప్డ్ టు కాజ్ కంప్రెషన్ ఆఫ్ 0.04? సో ఇందులో h1 is equal to 0.24 meters. h2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. x1 is equal to 0.01 meters. x2 is equal to 0.04 meters.
ఓకే, సో ఇందులో మారనిది ఏంటి అంటే స్ప్రింగ్ రిమైన్స్ కాన్స్టెంట్, సేమ్ స్ప్రింగ్ కేస్ 1 కేస్ 2 రెండిట్లోనూ స్ప్రింగ్ సేమ్ గా ఉంటే ఏం కాన్స్టెంట్ గా ఉంటుందని చెప్పాను, కే కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే U is equal to ½ kx², బట్ ½ kx² ఎలా రాయాలి అంటే హాఫ్ x అనేది ఏమైంది h ప్లస్ x హోల్ స్క్వేర్. ఓకే, ½ kx² is equal to h ప్లస్ x హోల్ స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే h1 plus x1 by h2 plus x2 is equal to whole square is equal to x1 by x2. ఓకే, సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వర్క్ డన్ కాబట్టి సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి మనము h2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఐ హోప్ నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో బాగా ప్రిపేర్ అవ్వండి, ఎవ్రీ డే ప్రిపేర్ అవుతూ ఉండండి. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్ ఇఫ్ టాలెంట్ డజంట్ వర్క్ హార్డ్. సో ఒక్కొక్క రోజు బోర్ కొట్టచ్చు, ఒక్కొక్క రోజు చాలా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వచ్చు, బట్ అవన్నీ పక్కన పెట్టి మీ డ్రీమ్ కాలేజ్ కి మీ ఎయిమ్ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ పార్టిసిపేటింగ్ అండ్ వీల్ మీట్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ ఆల్.